హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్ణ కిచెన్. ఇవాళ వీడియోలో ఒక సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ఎగ్ రోల్ అన్నమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటుంది. లేదంటే పిల్లల లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత రుచి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీకు వెన్న ఇష్టమైతే వెన్నైనా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. ఆయిల్ వేసిన తర్వాత పిండి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అయితే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకసారే కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే చపాతీలు ఎన్ని గంటలు ఉన్నా సరే సాఫ్ట్గా ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువగానే పడుతుంది, మరీ ఎక్కువగా పడదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా మీకు ఏవైనా వెజిటేబుల్స్ ఇష్టమైతే వేసుకోవచ్చు. క్యాబేజీ ఇంకా టమాటో ఇవి కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. ఇలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా సాల్ట్ వేసిన తర్వాత స్టవ్ మంటను హై ఫ్లేమ్లో పెట్టి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవసరం లేదు. ఒక 50% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఓవర్ కుక్ అయితే అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు చాట్ మసాలా, చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్ రోల్స్ కావాలో చూసుకొని అన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలి. మనం చపాతీ పిండి కలిపిన పిండికి సరిపడా ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఇక నేను 2 ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని అయితే ఇలా బాగా కలుపుకోవాలి. ఎగ్ ఎల్లో వైట్ ఇవన్నీ 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎగ్ మిశ్రమంలో చిటికెడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఈ ఎగ్ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టిన చపాతీ పిండిని తీసుకొని ఒకసారి ఇలా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఉండలైతే కట్ చేసుకోవాలి. మనం ఏ సైజులో చపాతీ చేయాలనుకుంటున్నామో ఆ సైజులో ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని రౌండ్గా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఇలా పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీలో అయితే చేసుకోవాలి. మనకి ఏ సైజులో చపాతీ కావాలో ఆ సైజులో చపాతీ చేసుకుంటే సరిపోతుంది. అలానే మరీ పలుచగా కాదు, అలానే మరి దలసరిగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా చపాతీ అయితే చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈ చపాతీని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని సేమ్ ఇలానే మిగతా పిండి ఉండలన్నీ చపాతీలా అయితే చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా తయారు చేసిన చపాతీని వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఈ చపాతీ కాల్చేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీని 2 వైపులా బాగా కాల్చుకోవాలి.
ఇక్కడ చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా చపాతీని ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చవసరం లేదండి, ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని సేమ్ మళ్ళీ మిగతా చపాతీలన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. ఇక్కడ చూసారు కదా, సేమ్ ఇలా చపాతీలన్నీ కూడా వేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. ఇలా చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం అప్లై చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్లా వేసుకొని ముందుగా చపాతీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ కాల్చిన చపాతీని ఈ ఆమ్లెట్ పైన వేసుకోవాలి. ఇలా చపాతీ వేసుకొని స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. మనకి స్టవ్ మంటను హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే ఆమ్లెట్ అయితే త్వరగా మాడిపోతుంది. అందుకే స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇలానే ఆయిల్ వేసుకొని మిగతా ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసుకొని పైన చపాతీ వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా మిగతావన్నీ కూడా చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి మొత్తం అన్నీ. ఇప్పుడు ఈ ఎగ్ చపాతీలన్నీ పక్కన పెట్టుకొని వేరొక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ చపాతీని తీసుకొని స్టఫింగ్ పెట్టి రోల్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఎగ్ చపాతీ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ ఒకసారి ఇలా బాగా కలిపి ఈ ఎగ్ చపాతీ పైన స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మధ్యలో స్టఫింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా స్టఫింగ్ వేసిన తర్వాత పైన కొంచెం టమాటో సాస్ వేసుకోవాలి. టమాటో కెచప్ ఉంటుంది కదా, టమాటో కెచప్ వేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటో సాస్ లేదనుకుంటే స్కిప్ చేసేసినా పర్లేదు, కానీ టమాటో సాస్ వేసుకుంటే ఈ ఎగ్ రోల్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టమాటో సాస్ వేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకుంటే చాలా సింపుల్గా ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వేరొకటి చూపిస్తాను చూడండి ఎలా రోల్ చేసుకోవాలో. మళ్ళీ సేమ్ అలానే ఎగ్ చపాతీ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని అయితే పెట్టుకోవాలి. ఈ ఎగ్ చపాతీ మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని పైన కొంచెం టమాటో సాస్ వేసుకోవాలి. ఇలా టమాటో సాస్ వేసుకొని మధ్యలోకి మనం మడత పెట్టి రోల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగా వస్తాయండి ఎగ్ రోల్ అయితే, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల కోసం ఏమైనా హెల్తీగా ఫుడ్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఎగ్ రోల్ చేయండి. గోధుమ పిండి, ఎగ్స్, వెజిటేబుల్సే కాబట్టి చాలా హెల్తీ, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. చాలా తక్కువ టైంలో కూడా రెడీ అయిపోతాయి ఎగ్ రోల్ అయితే. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఎగ్ రోల్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.